ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇప్పుడు పోతున్న సునీత గారు వచ్చినాక తెలుగుదేశం పార్టీ మళ్ళీ మెజార్టీలోకి వచ్చింది. పోతున్న సునీత గారిని అడగకండి అన్నాడు ఎవరో వ్యక్తి. మరి ఏ సర్పంచ్ ఏ నెంబరు తెలవదు. చెప్పమ్మా చెప్పు 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 చెప్పమ్మా చెప్పు చెప్పు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పెడతానే వచ్చింది సునీత మేడం. ఈ రోజున గెలిచినాక నేను ఆడపడుచుల్ని మాట కాదనుకుంటా, కార్యకర్తల్ని ప్రజల్ని నేను నమ్ముతాను, వాళ్ళ మాట తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోను అనే రోజున వాగ్దానం చేశాడు. కానీ ఈ రోజున మాకు ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పకుండా జడ్పీటీసీలకి, సర్పంచులకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి ఎవరికి చెప్పకుండా ఆ రౌడీని, ఆ దొంగని అలాగే ఇప్పుడైనా సరే పోతున్న సునీత గారు వెళ్ళిపోవడానికి ఖాయం. కానీ మేము ఒప్పుకోవడానికి ఆ వెళ్ళిపోతే ఆ ఊరికి మా గ్రామానికి దేవతలు లాంటిది. నాటపాలెం మండలంలో వాళ్ళం కానీ, చీరాల మండలంలో వాళ్ళం కానీ మేమే కూడా ఆ ఊరు జిల్లా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆయన మమ్మల్ని బతకలేడు. మమ్మల్ని ఏ రోడ్డు కలాలన్నా భయం, ఏ చెట్టు కలాలన్నా భయం. కట్టించాడు కాలనీలు, కట్టించాడు కాదంటలా. నువ్వు ఎమ్మెల్యేవి, కట్టించే బాధ్యత ఉంది. ఎవరికన్నా ఇల్లు కొట్టేసావా? ఎవరికన్నా పట్టా కాగితాలు ఇచ్చావా? ఎవరికన్నా మేలు చేస్తున్నారు అంటున్నావు. ఎవరికి చేసావు? జడ్పీటీసీ ఉన్నా నేను నాసాగులోనే మంచినీళ్ళు తాగటానికి ఎవరికి మేలు చేసావని నిన్ను తెలుగుదేశం పార్టీలో మేము తీసుకోవాలి. ఏం మేలు చేసావు? గల్లీకి గుండాన్ని పెట్టాడు. ఒక్క 100 రూపాయలు పార్టీ అంటే ఇప్పుడు ఓట్లు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. ఒక 100 రూపాయలు వస్తాయి అని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఓట్లు. ఒక్కళ్ళకి ఇవ్వనీలా పోలీసు వాళ్ళని, రౌడీ వాళ్ళని. తెలుగుదేశం పార్టీలో ఆడదైనా మగవాడైనా అంత దమ్మున్నాడు ఎవడో ఆ తెలుగుదేశం పార్టీ ఎట్టొచ్చిందో నేను చూస్తానని సవాల్ చేశాడు. ఆ రోజున ఎంత సవాల్ చేసినాడు. తెలుగుదేశం పార్టీని దోషం చేస్తానన్నాడు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్ళు లేడన్నాడు, ఆడలేదన్నాడు. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీలోకి మాకు సర్పంచులు ఉన్నాము, అందరం ఉన్నాము. మాకు ఈ రాజకీయం వద్దు. రాజీనామా చేసేసి మేము పుడతాయే మాకు ఈ రాష్ట్రాలు రాలా. మాకు ఈ మధ్య రాసిని ఆయన చంద్రబాబు నాయుడు ఇస్తేనే వచ్చినాయి. ఆ జాబులైనా ఆ పోస్టులైనా ఏంటి మేమంతా వెనకస్థలం కాదు. అంటేనే మేమందరం రాజీనామా చేసేసి మేము చచ్చిపోవటానికైనా పోతున్న సునీత గారు ఉంచితే నేనుంటాం. సిద్ధపడతాము. ఈ పోతున్న సునీత గారు మాత్రం ఏ జిల్లాకి వెళ్ళమన్నా, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళమన్నా మేము ఎంతవాడైనా సరే ఆయన ఎంతమంది పరిగెడతాం. ఈ తెలుగుదేశం పార్టీలోకి ఆయన గారు చారు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ రామారావు సాతో చచ్చిపోయాడు. ఎట్లా దవసిపోయిపోయిందో అట్లే నాశనం అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని ఉంటాడు, ఒక ఫోన్ కొడతాడు, వాళ్ళని చంపావు లేక కొట్టావు వెళ్ళిపోతారు. అటువంటి గుండైన మళ్ళా ఓట్ల ఎలక్షన్లో పోతున్న సునీత గారు భర్తని రాళ్ళతో రబ్బులతో కొట్టించాడు. గుంటూరు హాస్పిటల్లో 15 రోజులు 20 రోజులు పడుకున్నాడు. 20 గుట్లో 15 గుట్లో పట్టి దానికి బాధ్యతలు ఎవరు? కృష్ణమోహన్ గెలిపించారా? తెలుగుదేశం పార్టీనే ఎవరు గెలిపించారు? సునీత మేడం గారు గెలిపించింది. అదే ఈ జిల్లాలో ఉన్న జనార్దనరావు గారిని ఎవరైనా అధికారులకి అందరికీ నా నమస్కారాలు చెబుతున్నాను. బాగా ఆలోచించి మీ బిడ్డల చిమింటాలో
మాకు లేదు. మీ కింద మేము బతికే వాళ్ళం. మాకు ఈ పదవులు లేకపోయినా పర్లేదు, మేము రాజీనామా చేయమన్నా చేస్తాము. కానీ బాగా ఆలోచించి ఆ దొంగని రాజకీయాల్లోకి తీసుకోగలమని మనం చేసుకుంటాం.